గురుకులాల్లో గౌరవ దోపిడీ. టీజీ సెట్ పరీక్ష రుసుములో వాటాల పందేరం. సెక్రటరీ నుంచి కింది దాకా లక్షల్లో స్వాహా. 10 ఏళ్లకు పైగా సాగుతున్న అక్రమాల పరంపర. ఎస్సీ గురుకుల ప్రధాన కార్యంలో అవినీతి భాగవతం. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా పనిచేసే వాళ్ళకి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్ముకై పేద పిల్లలకు చెల్లించే ప్రవేశ పరీక్ష ఫీజులను గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షల ఖాతాలో వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. గడిచిన 10 ఏళ్లకు పైగా ఈ గౌరవ వేతనాల దందా నిరాటకంగా సాగుతున్న ఏ ఆడిట్లోనూ బయటికి రాలేదు. హైదరాబాద్లోని ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయంలో సాగుతుంది ఈ అక్రమ పర్వం. రాష్ట్రంలోని టీజీఎస్, డబ్ల్యూఆర్ఐఏఎస్ అదే గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, సామాన్య గురుకులాలు, ఈ 5వ తరగతి నుంచి 9వ తరగతి ఖాళీలను నింపడానికి ఏటా టీజీ సెట్ ప్రవేశ పరీక్షను ఈ గురుకులాలు నిర్వహిస్తాయి. విద్యార్థికి 100 రూపాయలు, పరీక్ష రాయడానికి విద్యార్థికి 100 రూపాయలు చెల్లిస్తారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల నుంచి సుమారు 2 కోట్ల వరకు పరీక్ష రుసుము వసూలవుతుంది. ఇలా సమకూరిన డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాలి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము అదనంగా పనిచేశామని 7 ఏళ్లలో భారీగా పెరిగిన అదనంగా పనిచేశామని ఏకంగా సిబ్బంది 11.9 లక్షల రూపాయలను పంచుకున్నారట. మొత్తం ఒక ఐఏఎస్ అధికారికి కూడా 1.25 లక్షలు ముట్ట చెప్పారు. ఈ రకంగా ఒక మాజీ చీఫ్ కన్వీనర్గా వ్యవహరించాలని చూపుతూ ఏకంగా 3.4 లక్షల రూపాయలు తీసుకున్నారు. కన్వీనర్కు 1,85,000, జాయింట్ సెక్రటరీకి 1,50,000, అసిస్టెంట్ సెక్రటరీకి 1,22,000. ఈ రకంగా డబ్బులని పంచుకున్నారు. గురుకులాల్లో గౌరవ దోపిడీ అంటే గౌరవ వేతనం పేరుతోటి మనం ఆనరీ పేమెంట్ అంటాం కదా, అదనంగా పనిచేసిన దానికి అదనపు గంటలు పనిచేసినందుకు గౌరవ వేతనం ఇస్తాము అంటారు. సరైన వేతనం, ఎందుకంటే అదనపు గంటలకు వేతనాన్ని కూడా ఇవ్వాల్సి వస్తే వాళ్ళకున్న వేతనంలో గంటలకు విభజించి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి 1,00,000 రూపాయలు ఉంటే 8 గంటలకు 4 గంటలు అదనంగా పనిచేస్తే వాళ్ళకి 50,000 ఇవ్వాలి. 2 గంటలు అదనంగా పనిచేస్తే 25,000 ఇవ్వాలి. ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేమని ఏదో గౌరవప్రదంగా గౌరవ వేతనం అంటే ఆ గౌరవ వేతనంతో కూడా గురుకులాల్లో ఉన్న ఈ గురువులు అనే కొంతమంది దొంగలు ఇట్లా ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజల సొమ్ముని, విద్యార్థులకు రావాల్సిన సొమ్ముని, ముఖ్యంగా అది విద్యార్థులకు రావాల్సిన సొమ్ముని కోట్ల కొద్ది 2 కోట్ల రూపాయలను అడ్డగోలుగా పంచుకుంటున్నారు. సో ఇట్లాంటి విషయాలలో జనం కొద్దిగా తెలివికి రావాలి. జనం తెలివికి వచ్చి వాళ్ళని కొద్దిగా గట్టిగా ప్రశ్నించాలి. లేకపోతే ఈ దోపిడీ అనేది దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వస్తుంది. ఈరోజు ఎవడు దోపిడీ చేస్తే వాడే గొప్ప నాయకుడు అన్న పద్ధతిలో, ఎవడు దోపిడీ చేస్తే వాడే సమర్థుడు అన్న పద్ధతి ఈరోజు సమాజంలో నెలకొంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇట్లాంటి దొంగలకు బుద్ధి చెప్తే కానీ రేపు ఇంకో దొంగ తయారు కాకుండా ఉంటాడు.